ఊరికే చంద్రబాబు మీద కోపంతో చెప్పే మాటలు కాదు కదా. చంద్రబాబు నాయుడు మీద ఎన్టీఆర్ గారు ధ్వజమెత్తినటువంటి తీరు, ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడు ఎంత పరిహాసం చేశాడో 94 తర్వాత, అంటే 95లో, అదేవిధంగా ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడో ఆయన్నే 26వ తారీఖున, ఆగస్టు 26వ తారీఖున మరి పార్టీ అధ్యక్ష పదవి నుంచి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు తొలగించి మరి ఆయనే అధ్యక్షుడిగా అనౌన్స్ చేసుకున్నటువంటి ఆ చరిత్ర కూడా వీళ్ళు రాస్తే చాలా బాగుంటుంది, కంటిన్యూగా బాగుంటుంది. అయ్యా బాబు, రచయితకి నేను చెప్తా ఉన్నాను, అలాగే జనార్దన్ గారికి కూడా చెప్తా ఉన్నాను. బాబు, ఎన్టీఆర్ గారి మీద అంత భక్తి ఉన్నటువంటి మీరు ఎన్టీఆర్ గారి చివరిలో జరిగిన అన్యాయాల మీద కూడా ఒక్కసారి ఆ పుస్తకాన్ని మీరు బయటికి తీసుకురండి అయ్యా, బాగుంటుంది. వైస్రాయ్ హోటల్ సంఘటన కానీ, అదేవిధంగా లాస్ట్లో ఎన్టీఆర్ ఆస్తులన్నీ కాజేసినటువంటి సంఘటన కానీ, తర్వాత బ్యాంకులో ఉండే ఎన్టీఆర్ ఖాతాన్ని స్తంభింపజేసినటువంటి విషయం కానీ, తర్వాత ఆయన అధికారంలో ఉండగానే ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి తనే అధ్యక్షుడిగా అనౌన్స్ చేసుకున్నటువంటి విధానం కానీ, తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవిని అడ్డదారిలో లాక్కున్నటువంటి విధానాన్ని కానీ, వీటన్నిటిని గురించి కూడా చాలా స్పష్టంగా ఉంది చరిత్ర. ఇది లక్ష్మీపార్వతి చెప్పేటువంటి చరిత్ర కాదు. పూర్తిగా ఎన్టీఆర్ గారు వీడియోల ద్వారా, ఆడియోల ద్వారా, జామాత దశమగ్రహ క్యాసెట్ ద్వారా, అదేవిధంగా మరి ధర్మపీఠం అనేటువంటి వీడియో ద్వారా స్పష్టంగా తను అల్లుడు చేసిన దుర్మార్గాలు ఏమిటో, అతను సాగించినటువంటి ప్రజాస్వామ్య విఘాతం ఏమిటో, విధ్వంసం ఏమిటో, వీటన్నిటిని గురించి కూడా చాలా స్పష్టంగా ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పారు. మీరందరూ ఎన్టీఆర్ వీర భక్తులని చెప్పుకుంటున్నారు కదా, చివరికి సిగ్గుమాలి ఈ చంద్రబాబు నాయుడు కూడా తాను ఎన్టీఆర్ అభిమానని, ఎన్టీఆర్ గారి యొక్క ప్రజాస్వామ్య విధానాల్ని తాను పరిరక్షిస్తున్నానని, ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నానని, ఆయన మహాపురుషుడని, యుగ పురుషుడని ఈ విధంగా అతను కీర్తించడం చూస్తుంటే నిజంగా చాలా సిగ్గు అనిపిస్తోంది, వినేవాళ్ళకే సిగ్గు అనిపిస్తోంది. అతనికి ఎట్లాగూ సిగ్గు లేదు. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని ఎంత తీవ్రంగా తిట్టాడండి. 94లో ఎన్టీఆర్ అతని మీద చేస్తున్న పనులన్నిటి మీద కూడా ఎన్టీఆర్ గారు తిరగబడ్డారని, నీతి లేనటువంటి వాడు ఎన్టీఆర్, అదేవిధంగా అతను ఉమనైజరు, అంతేకాదు ఎన్టీఆర్ లాంటి పనికిమాలిన నాయకుడు మాకు అక్కర్లేదు, ఎన్టీఆర్ని మేము మర్చిపోయాము అని ఇంత దారుణంగా విమర్శించినటువంటి వాడు ఎవరయ్యా? ఈ చంద్రబాబు నాయుడే కదా. ఎందుకంటే అతని నోటికి హద్దే లేదు. అతనికి 1000 నాలుకలు ఉంటే కనుక ఇష్టం వచ్చినట్టుగా అతను మాట్లాడుతూనే ఉంటాడు. అదేవిధంగా ఎన్టీఆర్ చేసిన తప్పులన్నింటినీ కూడా కొన్ని పుస్తకాల ద్వారా అతను రాయించాడు కదా. మరి వీటన్నింటిని గురించి కూడా మీరు ఆ సమగ్ర చరిత్రలో రాస్తే బాగుంటుంది. అందువల్ల ఆనాడు మొత్తం నిజంగా వెంకయ్యనాయుడు గారు, ఇంద్రసేనారెడ్డి గారు, బీజేపీ నాయకులు వీళ్ళంతా కూడా ఆయనకి, ఎన్టీఆర్ గారు చాలా సపోర్ట్గా నిలబడ్డారు. దురదృష్టం వెంకయ్యనాయుడు గారు అంటే అందరికీ ఒక అభిమానం ఉంది, గౌరవం ఉంది, మంచి నాయకుడు, చాలా మంచి వక్త, అన్ని భాషలు అవలీలుగా మాట్లాడగలిగినటువంటి వాడు. అట్లాంటి ఆయన నిన్న ఎన్టీఆర్ గారిని పొగిడారు, బాగానే ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వినాశనం అని చెప్పి ఒక్క మాట మాట్లాడారు. అది ఎంత బాధాకరం అనిపిస్తుందంటే, ఒక్కసారి వెంకయ్యనాయుడు గారు మీ సుదీర్ఘమైన రాజకీయ చరిత్రలో మరి మీకున్న అనుభవాన్ని మరి ఒక్కసారి పర్యవేక్షించుకోండి, మీరు ఒకసారి పరిశీలించుకోండి. అటువంటి నీతివంతుడైన ఎన్టీఆర్ గారికి మీరు అండగా నిలబడ్డారు, జాతి అంతా కూడా మిమ్మల్ని గౌరవించింది. కానీ అదే నీతి మాలినటువంటి ఎన్టీఆర్ గారిని అన్యాయంగా దించినటువంటి చంద్రబాబు నాయుడిని వెనకేసుకొని మీరు అతని స్నేహం చేస్తూ అతనితో చేయగలిపి, అతనితో గొంతు కలిపి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు. ఇదే పరిపాలన మీరు ఒకనాడు పొగిడారు, మర్చిపోయారండి. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ మెడికల్ కాలేజు పేద ప్రజలకు అందుబాటులో వైద్య విద్యను తీసుకొస్తే వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తూ ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకున్నటువంటి ఇటువంటి నీతి మాలిన వాడా మీకు ఆదర్శం? ఇటువంటి నీతి లేనటువంటి వాడా, ఇటువంటి అవినీతి పరుడా మీకు ఆదర్శం చెప్పుకోవడానికి? వెంకయ్యనాయుడు గారు దయచేసి ఆలోచించండి. మీరు ఒక చురక వేశారు నిన్న, బాగానే ఉంది అది. ఎందుకంటే ముందు పోలవరం కట్టండి, తర్వాత ఇంకొకటి ఏదో చెప్పారు, పోలవరం, అమరావతి పూర్తి చేయండి అని చెప్పారు. ఈ రెండు ఈ జన్మలో పూర్తి చేస్తాడండి చంద్రబాబు నాయుడు? అందరికీ నమస్కారం. మీలో చాలామందికి ప్రాచీన భారతీయ సాహిత్యమైన వేదాల గురించి కొంత అవగాహన ఉంటుంది. వేదాలు 4: ఋగ్వేదం,
సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలకు అనుబంధంగా 4 ఉపవేదాలు ఉన్నాయి. మళ్ళీ ఆ 4 వేదాలకు అనుబంధంగా 6 వేదాంగాలు ఉన్నాయి. వేదాంగాలు. ఆ 6 వేదాంగాలు ఏంటంటే, నంబర్ 1 శిక్ష, అంటే ఫొనెటిక్స్, పదాల ఉచ్చారణకు సంబంధించిన శాస్త్రం. నంబర్ 2 వ్యాకరణ, అంటే గ్రామర్, వాక్య నిర్మాణానికి సంబంధించిన శాస్త్రం. నంబర్ 3 ఛందస్సు, ఇంగ్లీష్లో మీటర్ అంటారు. ఛందస్సు అంటే రాసే వాక్యాన్ని కూడా అక్షరాలు లెక్కించి ఛందోబద్ధంగా వివిధ అలంకారాలలో రాయటం. 4 నిరుక్త, ఇంగ్లీష్లో ఎటిమాలజీ అంటారు, అంటే పదాల పుట్టుకు సంబంధించి. 5 కల్ప, కల్ప అంటే క్రతువుల నిర్వహణకు సంబంధించిన విషయాలు. 6 జ్యోతిష్యం. ఇవి ఉపవేదాలు. ఇందులో శిక్ష అనేది ఫొనెటిక్స్, అంటే పదాల ఉచ్చారణకు సంబంధించి. ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన అంశం ఏంటంటే, భారతీయ భాషా శాస్త్రంలో పదాల ఉచ్చారణకు సంబంధించి చాలా నిష్టగా పాటించే కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. ఈరోజు కూడా చాలామంది బ్రాహ్మణుల్ని వాళ్ళ పద ఉచ్చారణ బట్టి ఇతరులు గుర్తిస్తారు. సరే, ఈ శిక్ష ఏంటంటే, సంస్కృతంలో శిక్ష, ఇంగ్లీష్లో ఫొనెటిక్స్, అంటే పదాల ఉచ్చారణకు సంబంధించిన శాస్త్రం. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు మా క్లాసులో 2 ఒరిస్సా స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, లక్ష్మీకాంత్, శశికాంత్. ఒకరోజు లక్ష్మీకాంత్కి జ్వరం వచ్చింది. ఉదయం లక్ష్మీకాంత్, నేను యూనివర్సిటీలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడున్న డాక్టరు కొన్ని టెస్టులు చేశాయి. ఇంకా కొన్ని టెస్టుల కోసం యూరిన్, బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు. రిపోర్ట్స్ కోసం ఆ రోజు సాయంత్రం రమ్మన్నారు. ఒరిస్సా వాళ్ళు, బెంగాలీలు, వాళ్ళ ప్రొనౌన్సియేషన్, ఇవాళ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ మనకన్నా కాస్త భిన్నంగా ఉంటుంది. సరే, ఆ రోజు సాయంత్రం నేను వెళ్ళలేదు. నా క్లాస్మేట్ లక్ష్మీకాంత్ హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడున్న లేడీ డాక్టర్ని కలిశాడు. ఆ తర్వాత లేడీ డాక్టర్కి నా క్లాస్మేట్కి గొడవ జరిగింది. ఆ లేడీ డాక్టర్ నా క్లాస్మేట్ మీద చీఫ్ వార్డెన్కి కంప్లైంట్ ఇచ్చింది, నాతో అసభ్యంగా మాట్లాడాడు అని. లక్ష్మీకాంత్ చాలా మంచి కుర్రాడు, అట్లా మాట్లాడి ఉండడు అని మేమందరం అనుకున్నాం. అయితే అసలు ఏం జరిగింది, ఎందుకు గొడవ జరిగింది అని నేను కనుక్కుంటే, సాయంత్రం రిపోర్ట్స్ కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, యూనివర్సిటీలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ డ్యూటీలో ఒక లేడీ డాక్టర్ ఉన్నారు. అప్పుడు నా ఫ్రెండ్ ఏమడిగాడంటే, డాక్టర్, డిడ్ యూ టేస్ట్ మై యూరిన్ అన్నాడు. డిడ్ యూ టేస్ట్ మై యూరిన్ అన్నాడు. మనం మామూలుగా సౌత్ ఇండియాలో ఎవరైనా డిడ్ యూ టెస్ట్ అంటాం. వాడి ఒరియా యాక్సెంట్లో డిడ్ యూ టేస్ట్ మై యూరిన్ అన్నాడు. డాక్టర్కి కోపం వచ్చింది, ఆమె తిట్టింది, కంప్లైంట్ ఇచ్చింది. సో ఇందులో పాయింట్ ఏంటంటే, ఒక పదాన్ని ఉచ్చరించడంలో వచ్చిన తేడా వల్ల చాలా పెద్ద గొడవ జరిగింది. తర్వాత వాడి యాక్సెంట్ గురించి కొంత చీఫ్ వార్డెన్కి చెప్పిన తర్వాత గొడవ సద్దుమణిగింది. ఇదంతా ఈరోజు ఎందుకు గుర్తొచ్చిందంటే, నాకు ఈరోజు లక్ష్మీ పార్వతి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. లక్ష్మీ పార్వతి గారు భాషా పండితురాలు, తెలుగు భాషా పండితురాలు. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే,
26 ఏళ్లుగా ఒంటరిగా బతుకుతున్నాను, జగన్ మళ్ళీ జీవితాన్ని ఇచ్చారు. 26 ఏళ్లుగా ఒంటరిగా బతుకుతున్నాను, జగన్ మళ్ళీ జీవితాన్ని ఇచ్చారు. ఈ వాక్యాన్ని ఈరోజు ఉదయం నుంచి ఇది చూసిన వాళ్ళందరూ ఎవరి స్టైల్లో వాళ్ళు ఆ వాక్యాన్ని చదువుకుంటున్నారు, ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు, ఆ వాక్యాన్ని అన్వయించుకుంటున్నారు, ఆ వాక్యాన్ని వ్యాఖ్యానిస్తున్నారు. కాబట్టి ఒక వాక్యం మాట్లాడేటప్పుడు, ఒక వాక్యం రాసేటప్పుడు మరి తెలుగు భాష మీద అంత పట్టున్న తెలుగు పండితురాలు లక్ష్మీపార్వతి గారికి అవగాహన లేకుండానే ఆ మాట అన్నారు అని నేను అనుకోవటం లేదు. మళ్ళీ చెప్తున్నాం, అన్నది ఏంటంటే 26 ఏళ్లుగా ఒంటరిగా బతుకుతున్నాను, జగన్ మళ్ళీ జీవితాన్ని ఇచ్చారు. ఈ వాక్యానికి అర్థమేంటో నాకు కూడా అర్థం కావటం లేదు.